హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో ఈ రోజు మనం జాబ్ నోటిఫికేషన్ కి వెళ్లే ముందైతే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో డైలీ జాబ్ నోటిఫికేషన్ తో పాటు కోర్స్ వీడియోస్ కూడా మనకు ఇందులో రావడం జరుగుతుంది. సో ఇందులో మన పైథాన్ లైఫ్ వాళ్ళైతే మనకు 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రెషర్స్ కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ, చూసైతే మీరైతే నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్ లైక్ వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈ రోజు కంపెనీ వచ్చేసి KPMG. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు అనలిస్ట్ రోల్ అయితే హైర్ చేసుకున్నారు అనమాట. లైక్ డేటా ఇంజనీర్ రోల్. ఓకే, డేటా ఇంజనీర్ రోల్ అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ నుంచి అయితే మనం 7 LPA ప్రయాణం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాకేజ్ అనేది. ఇది కూడా బేస్డ్ అప్ ఆన్ మీ యొక్క స్కిల్స్ ని బట్టే ఉంటుంది. అండ్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటి అన్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో లైక్ బేసిక్ వచ్చిన మీరు ఈ యొక్క జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉంటుంది గాయస్. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్ కి. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2024 నుంచి బిఫోర్ మీన్స్ లైక్ 2018 వరకు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు 16 అడిగితే మీరు 16 వరకు అయితే ఇప్పుడు తక్కువ హైర్ చేసుకుంటున్నాయి అనమాట కంపెనీస్ వచ్చేసి. సో నో ప్రాబ్లం, 16 వాళ్ళు కూడా మీరు ఈ యొక్క జాబ్ కి అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి. మేబీ షార్ట్ లిస్ట్ అవుతే అది ఒక మీ యొక్క గుడ్ లక్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ ఫ్రెషర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం తక్కువ అనమాట ఆపర్చునిటీ రావడం ఇది జాబ్ అనేది. ఓకే, సో ఇదన్నమాట. దీనికంటే లాస్ట్ అయితే ఏం లేదు, త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ యొక్క జాబ్ కి బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ వాళ్ళ మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటారు ఈ యొక్క జాబ్ కి. సో ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వీళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. మళ్ళీ నాన్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకొని బాధపడద్దు. ఓకే, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఏదైనా కానీ. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటి అన్నట్లు అయితే మీకు పైథాన్, పైస్పార్క్ అండ్ అదేవిధంగా జావా, స్కాలా ఇవి వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్ అయితే పక్కా అప్లై చేసుకొని మీకు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకొని. సో ఈ పైథాన్, జావా ఇవైతే మన ఛానల్లోనే ఉన్నాయి, అక్కడ చూసి నేర్చుకోవచ్చు. లేదా మేము పైథాన్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్నట్టుకుంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళకి పెయిడ్ కోర్స్ ఉందన్నమాట. అది కూడా జస్ట్ తక్కువ ప్రైస్ లోనే ఉంది. నేను వీడియోలో చెప్తాను దాని గురించి మీకు. అండ్ అదేవిధంగా AWS API మీద కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్కిల్స్ మీకు ఒకేసారి రావాలని రూల్ అయితే ఎక్కడ లేదు. మీకు ఇఫ్ ఇన్ కేస్ పైథాన్ ఒక్కటే వచ్చంటే పైథాన్ ఒక్కటే పెట్టి మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోండి, వాటిని నేను ప్రాజెక్ట్ చేయండి. ఓకే, వాళ్ళు అడిగే క్వశ్చన్ కి మీరు లైక్ రెస్పాండ్ అయ్యే విధంగా దానికి ప్రోగ్రామాటికల్ గా మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే మీరు ఉండాలన్నమాట. అంతే, ఇంటర్వ్యూలో క్రాక్ చేశారంటే మీరు నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ లో మీరు ఆటోమేటిక్ గా నేర్చేసుకుంటారు లైవ్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లైక్ మనకి ఇది హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నట్లయితే ఫస్ట్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మన అప్లికేషన్ అప్లై చేస్తాం కదా రెజ్యూమ్ తో పాటు, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ స్క్రీనింగ్. మనం అప్లై చేసిన రెజ్యూమ్ వీళ్ళ యొక్క స్కిల్స్ కి మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది టెస్ట్ చేస్తారు. లైక్ మెయిన్లీ మనకు AI అని చెక్ చేస్తుంది, మనుషులు చెక్ చేయడం తక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆటోమేషన్ లైక్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. దీనికోసం మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా చూసుకోండి. ఇవన్నీ మనకు యూట్యూబ్ లోనే ఉన్నాయి అనమాట. ఓకే, ఇవన్నీ మనకు యూట్యూబ్ లోనే ఉన్నాయి, అక్కడ నుంచి అయితే చూసి నేర్చుకోండి అన్ని. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీకు లైక్ మళ్ళీ ఒక మెయిల్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంది. ఇది పాస్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు.